ఒకే లైన్లో అవతల దగ్గరలో మరొక రైలు ఉందంటే యువతల స్పీడ్గా వెళ్తున్న రైలుని ఆపేసేటటువంటి విధానమే కవచ్. ఈ కవచ్ విధానం దేశమంతా అమలు చేయాలి. దశల వారీగా జరుగుతుంది. ఈలోపు రైలు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ మధ్యన ఒరిస్సాలో జరిగిందా, మొన్న మధ్యన ఉత్తరప్రదేశ్లో జరిగిందా, ఇట్లాంటి రైలు ప్రమాద సంఘటనల నేపథ్యంలో మోడీ సర్కార్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఏకంగా 1112 కోట్ల రూపాయలతో కవచ్ని వేగంగా చేస్తుంది. ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ ఏటీపీ కవచ్ కోసం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1112 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పటి వరకు కవచ్ పనుల మీద 1216 కోట్లు ఖర్చు చేశారు. ఇది దేశీయంగా తీర్చిదిద్దిన వ్యవస్థ. అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో పనిచేస్తున్న నిర్దేశిత వేగంతోనే లోకో పైలట్ రైళ్లను నడిపేందుకు దోహదపడుతుంది. ఏ కారణం వల్లైనా లోకో పైలట్ కానీ రైలుకు బ్రేక్ వేయలేకపోతే ఆటోమేటిక్గా ఇది ఆ పని చేస్తుంది. ప్రతికూల వాతావరణంలో కూడా రైలు సురక్షితంగా నడిచేలా చూస్తుంది. ప్రతి రైల్వే స్టేషన్లో ఈ వ్యవస్థ నెలకొల్పాలి. రైలు మార్గం పొడవునా RFID ట్యాగులు ఏర్పాటు చేయాలి. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయాలి. ప్రతి ఇంజన్ పైన దీన్ని నెలకొల్పాలి. ఇప్పటిదాకా దక్షిణ మధ్య రైల్వేలో 1465 రూట్ కిలోమీటర్లో 144 ఇంజన్లలో వీటి అమరిక పూర్తయింది. దేశంలో మరో 6000 కిలోమీటర్ల మార్గంలో పనులు చేపట్టడానికి DPR రూపొందించాం అన్నటువంటిది మోడీ సర్కార్ చెప్తున్నటువంటి లెక్క.